మీరు మీ ఇష్టదైవంతో మంచి బంధం కలిగి ఉన్నారా? ఆ దైవం యొక్క ప్రెజెన్స్‌ని అనుభవిస్తున్నారా? ఆ దైవానుగ్రహాన్ని పొందుతున్నారా? ఇప్పుడు చెప్పే ఈ 4 అంశాలలో మీరు ఎక్కడ ఉన్నారో గమనించుకోండి. మన అంతిమ ధ్యేయం భగవత్ సాక్షాత్కారం. మనిషి జీవితంలో ముఖ్యమైనవి 4 అంశాలు. 1 సమస్యలు, 2 కోరికలు, 3 వరాలు, 4 అద్భుతాలు. ఇవి దాటాక మనిషి ముక్తి వైపు లేదా ఆధ్యాత్మిక ప్రగతికి పయనిస్తాడు. ప్రతి మనిషి జీవితం ఒక సమస్యల వలయం. వీటి నుండి బయటపడాలనే ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. అయితే వాటి నుండి బయటపడే మార్గం లేక సతమతమవుతున్నాడు. ఈరోజు లక్షలాది మంది భక్తులు శ్రీ పరంజ్యోతిలో తమ ఇష్టదైవాన్ని శరణు వేడి వారి సమస్యల నుండి పరిష్కారం వైపు వెళ్ళి ఆనందంగా జీవిస్తున్నారు. రెండవది కోరికలు. తనకుండే సమస్యలు తీరాక మనిషి కోరికల వైపుకు వెళ్తాడు. కనీస అవసరాలు తీరటం ఒక ఎత్తు అయితే, ఇంకొక పెద్ద ఇల్లు, ఒక ఉద్యోగంలో ప్రమోషన్, వ్యాపారంలో లాభము, చదువులో మంచి మార్కులు, ఇంకా ఎన్నో కోరికలు. మీ ఇష్టదైవాన్ని కోరికలు తీర్చే కొండంత దేవుడిగా మీరు ఆరాధించాలి. మూడవది సమస్యలు, కోరికలు తీరాక మనిషి వరాలు కోరుకుంటాడు. అంటే తాను కష్టపడకపోయినా, తాను ఆశించకపోయినా తనకు దొరికేవే వరాలు. వరప్రదాతులుగా మన ఇష్టదైవం కోరిందల్లా ఇచ్చే కొండంత దేవుడిగా భక్తుల హృదయాలలో వెలసి ఉన్నారు. నాలుగవది అద్భుతాలు. మనిషి మేధస్సుకు అందనివి, పంచేంద్రియాలకు అతీతం. ఇవి ఎప్పటికీ మనం అర్థం చేసుకోలేం. మన ఊహకు అందని లాజిక్, రీజనింగ్ ఈ విషయంలో ఇవేవీ పనిచేయవు. ఆ దైవం మన మీద కురిపించే అనుగ్రహమే ఒక అద్భుతం. ఇలాంటి అద్భుతాలు మనందరి జీవితాలలో జరగాలి. ఆ దైవంతో ఒక దృఢమైన బంధం మీకు కలగాలని ఆశిస్తున్నాను. మీరు ఈ 4 అంశాలలో ఎక్కడ ఉన్నారన్నది గమనించుకోండి. శ్రీ పరంజ్యోతితో మైత్రి అనే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి ధన్యవాదాలు.